రూపాయలు పెండింగ్ పెట్టారు. 1,53,000 కోట్లు తీసుకొస్తారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు 30,000 కోట్లు కడతారు. పిల్లలకు కట్టడానికి మీకు మనసు ఎందుకు వస్తలేదని నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష ఇప్పుడు ఫీ రెగ్యులేషన్ గురించి అందరం కూడా చర్చిస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రైవేట్ కాలేజ్లు ఏంది, వాటి ఫీ రెగ్యులేషన్ ఏంది, స్కూల్స్ ఏందని మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. దాని విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. తెలంగాణలో ట్రెడిషనల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగ యువకులు ఒక 5 మంది 10 మంది ఒక దగ్గరకు వచ్చి స్కూళ్ళు పెట్టుకున్నారు అధ్యక్ష. ఏదో సింగిల్గా వచ్చి పెట్టుకొని దాన్ని కార్పొరేటైజ్ చేసి పెద్ద పెద్ద పెంచుకున్న స్కూళ్ళు తక్కువ ఉంటాయి అధ్యక్ష తెలంగాణలో. అవి కూడా నారాయణ చైతన్య ఇట్లాంటి కొన్ని ఉంటాయి తప్పితే మిగతా అన్ని కూడా పాపం 5 మంది 10 మంది వాళ్ళు వచ్చి పెట్టుకునే ఉంటాయి అధ్యక్ష. బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి చాలా. ఆ బడ్జెట్ స్కూల్స్ని మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చెప్పినాం. మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిరు 10 మందికి, అట్లానే తెలంగాణ పిల్లలకు తక్కువ రేట్లో చదువులు చెప్పడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బడ్జెట్ స్కూల్ని ప్రోత్సహిస్తూనే వచ్చినాం తప్పితే ఎక్కడ వాళ్ళని మూసేయాలని మేము చూడలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ విద్యా కమిషన్ అనేటటువంటిది కొత్తగా ఈ ప్రభుత్వం వేసింది అధ్యక్ష. వాళ్ళ వెబ్సైట్లో ఒక డ్రాఫ్ట్ బిల్లు ఉంది అధ్యక్ష. ఆ డ్రాఫ్ట్ బిల్లు చూసి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే పదే ప్రభుత్వ పెద్దలు కూడా మరి డ్రాఫ్ట్ బిల్లు ఉంది, రావాల్సిందే, బిల్లు రావాలని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ డ్రాఫ్ట్ బిల్లు చూస్తే ఎట్లా ఉందంటే అధ్యక్ష, వీళ్ళు పెట్టినటువంటి కండిషన్స్తో ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ కూడా ఈ రాష్ట్రంలో మనుగడ ఉండలేదు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకు సపోర్ట్ చేసేటట్టు ఉంది తప్పితే ఇంకో రకంగా లేదు అధ్యక్ష. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఒక చిన్న మండల కేంద్రంలో 2 గదుల్లో ఎవరన్నా ఒక ప్రైవేట్ వ్యక్తి స్కూల్ నడుపుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అంతే ఫీ పే చేసి పోతారు అధ్యక్ష. దానికి వాళ్ళ కెపాసిటీ అంతే ఉంటుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియాకి ఆయన స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడు అధ్యక్ష. ఇంకొక దగ్గర పెద్ద స్కూల్ ఎవరైనా పెడితే ఆయన పెద్ద బస్సులు పెట్టి తీసుకెళ్ళగలిగితే ఆయన కొంచెం ఎక్కువ ఫీజు వసూలు చేసుకుంటాడు అధ్యక్ష. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ పై స్థాయి డిగ్రీ, పీజీ, MBA, MCA వీటన్నిటికీ కూడా ఒక ఫీజు పద్ధతిని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఏ స్థాయిలో ఉండేటటువంటి కాలేజీలకు ఆ స్థాయిలో ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. ఆడిట్ రిపోర్ట్ అనేటటువంటిది ఇది 1994లో వచ్చిన చట్టమే, మేము తెచ్చిన చట్టం కాదు. సెప్టెంబర్ 30 లోపల ఈ కాలేజీలన్నీ ఆడిట్ రిపోర్ట్ ఇస్తే డిసెంబర్ 31 లోపల జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఫీ రెగ్యులేటరీ కమిటీస్ అని ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకు ఏ కాలేజ్ ఎంత ఫీజు తీసుకోవాలి అనేటటువంటిది ఇస్తారు అధ్యక్ష. ఇప్పుడు దీంట్లో జరుగుతున్నది ఏంది అని అంటే, వచ్చేటటువంటి పేరెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే ట్యూషన్ ఫీ అనేటటువంటిది ప్రభుత్వం చెప్తున్నది, స్పెసిఫై చేస్తున్నది, కానీ అదనంగా ఫీజు అన్ని రకాలుగా తీసుకుంటున్నారని చెప్తున్నారు అధ్యక్ష. అంటే అది డొనేషన్ కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, మన బుక్స్ కావచ్చు, బస్సు కావచ్చు, లంచ్కి కావచ్చు, వీటి కోసం పైసలు ఎక్కువ. వాటిని ఎట్లా రెగ్యులేట్ చేయాలని ఆలోచించాలి కానీ మొత్తానికే ప్రైవేట్ విద్యా సంస్థల గొంతు నొక్కేద్దామంటే అధ్యక్ష, ఇవాళ 36 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నారు. కెన్ ద గవర్నమెంట్ రియల్లీ అఫోర్డ్ టు షేర్ దట్ బర్డెన్ అధ్యక్ష? ఆర్ వి రెడీ? ఇప్పటి వరకైతే మనం సిద్ధంగా లేనటువంటి సందర్భంలో నీకు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళన్నీ చంపేస్తే విద్యను ఎడికెళ్ళి అందిస్తాం అధ్యక్ష? మన మీద బాధ్యత ఉండాలి కదా. నేనేమి ప్రైవేట్ స్కూల్ బాగుండాలి, మొత్తం వాళ్ళు దోపిడీ చేయాలనట్లేదు అధ్యక్ష. దోస్త్ అనేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చి కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేసినారు అధ్యక్ష. దాన్ని స్టడీ చేయండి. ఆ దోస్త్ సిస్టమ్ తీసుకొస్తే గ్రామాలలో ఉండేటటువంటి డిగ్రీ కాలేజీలు అందరూ ఒప్పుకొని చేరినారు అధ్యక్ష, రూరల్ ఏరియా. కానీ హైదరాబాద్లో ఉండే పెద్ద డిగ్రీ కాలేజెస్ అందరూ మాత్రం కోర్టుకు పోయి వచ్చారు అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళు ఇంకొక బిల్లు తెస్తా ఉన్నారు అధ్యక్ష, ఫీజు రెగ్యులేషన్ అని. మరి ఈ ఫీజు రెగ్యులేషన్ మీద కోర్టుకు పోరని రూల్ ఏముంది అధ్యక్ష? దీని మీద కూడా అదే జరుగుతుంది కదా. పోయినసారి ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మరి దోస్తులో రానటువంటి వాళ్ళను మిగతా డిగ్రీ కాలేజీలు అంటే ఆ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళను కోర్టు కాలేజెస్ అని రెఫర్ చేస్తుంది అధ్యక్ష. అంటే కోర్టుకు పోయి ఎగ్జామ్షన్ తెచ్చుకున్న కాలేజీలు. మరి ఆ కాలేజీలను కూర్చోబెట్టి మాట్లాడినరా? వాళ్ళని స్ట్రీమ్లైన్ చేసినరా? డిగ్రీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాము, దాని ఏమైంది ఫస్ట్ అది గవర్నమెంట్ చెప్పాలి, దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి అధ్యక్ష. ఇంటర్మీడియట్లో అధ్యక్ష జూనియర్ అంటే గవర్నమెంట్ ఈ 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి అన్ని ప్రభుత్వాలు అధ్యక్ష, ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో కూడా స్టూడెంట్ నుంచి ఫీజు వసూలు చేసేది అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వ జూనియర్ కాలేజెస్లో కంప్లీట్గా ఫీజు మాఫ్ చేసింది అధ్యక్ష. అంటే ఒక అమ్మాయి 10వ తరగతి పాస్ అయితే డైరెక్ట్ పోయి ఫీజు లేకుండా ఎన్రోల్ కావచ్చు అధ్యక్ష. అట్లా చేస్తే ఇమీడియట్ రిజల్ట్ అధ్యక్ష 1,00,000 మంది ఎక్కువ ఎన్రోల్మెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో వచ్చింది అధ్యక్ష. ఈ అన్ని అంశాలను పక్కకు పెట్టేసి మీరు మొత్తం విద్యను విధ్వంసం చేసిండ్రు, నాశనం చేసిర్రు అని మాట్లాడేటటువంటి మాటల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఏదైతే మేము డిగ్రీ కాలేజెస్కి
డిగ్రీ ఇంటర్మీడియట్ పైన ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు ఒక విధానం తీసుకొచ్చినామో దాంట్లో ఎదురైన లోటుపాట్లేంటి లోపాలేంటి స్టడీ చేసి ఇంటర్మీడియట్కి మిగతా స్కూల్స్కి కూడా ఆ విధానం తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ డిగ్రీ కాలేజెస్ విద్య మొత్తం విధ్వంసం అయిపోయిందని పెద్దలు కోదనం సార్ చెప్పినారు అధ్యక్ష. ప్రైవేట్ కాలేజెస్లో డిగ్రీలు చదివేటటువంటి పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ విషయంలో అధ్యక్ష, ముందు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినప్పుడు 9,000, 10,000 మాత్రమే ఇచ్చేది అధ్యక్ష. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది పిల్లలకు అని చెప్పి దాన్ని 14,000కు పెంచినారు అధ్యక్ష. అట్లా 14,000కు పెంచినాం కాబట్టే ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ అక్కడక్కడైనా బతుకునే అధ్యక్ష. వాటిని ఇప్పుడు మీరు పూర్తిగా చంపకండి దయచేసి, వాటికి సంబంధించి వాళ్ళు పిలిచి మాట్లాడండి. మరి కోర్టుకు పోయినటువంటి కాలేజీలు ఎందుకు ఎగ్జామ్షన్ వస్తున్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎట్లా ఫీ ఛార్జ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళది ఏంది అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దయచేసి సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష. ఎంతసేపు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పడి ఏడిస్తే మీరు చేసే పని చేయండి. ఇంకొక విషయం అధ్యక్ష, యూనివర్సిటీలలో మీరు ఏది కూడా ఎన్రోల్మెంట్ చేయలేదు మీరని చెప్పారు అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ యూనివర్సిటీస్లో ఉండేటటువంటి 1,050 పోస్టులను మేము నోటిఫై చేసి పెట్టినాం అధ్యక్ష. మీరు వచ్చి 15 నెలలు అయింది, ఇంతవరకు ఎందుకు మరి నోటిఫికేషన్ వేయలేదు? అన్ని నోటిఫికేషన్లు వేసుకుంటున్నారు కదా, మేము వేసిన నోటిఫికేషన్లు కోర్టుకు పోయి మరి క్యాన్సిల్ చేసి వేసుకుంటున్నారు కదా, మరి యూనివర్సిటీలలో ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? మీరు మా మీద ఆరోపణలు చేసి వచ్చినటువంటివి తక్షణమే సరి చేసుకోవాలి. యూనివర్సిటీలలో విద్య మేము విధ్వంసం చేసినాం అంటున్నారు, ఒక్కసారి పేపర్ తీసి చూడండి. ఇవాళ పొద్దున కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మంచినీళ్ళు లేక పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో అధ్యక్ష నేను చెప్పేది. ఇక గురుకులాలలో చచ్చిపోయేటటువంటి పిల్లల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, నిన్నగాక మొన్న ఒక నెల కింద కేంద్ర ప్రభుత్వం ఒక పట్టిక రిలీజ్ చేసింది అధ్యక్ష. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఉంటాయి, CSS. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ విద్యకు సంబంధించి కూడా వాళ్ళు ఏదో స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ స్కూల్ ఇదివరకు ఉండేది అధ్యక్ష, దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% మనం ఇవ్వాలి అధ్యక్ష. ఆ 60% కూడా మేము ఇవ్వమని వాళ్ళ చేతులు ఎత్తేస్తే కేసీఆర్ గారే మోడల్ స్కూల్స్ కంటిన్యూ కావాలని చెప్పి కంటిన్యూ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే